స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 3 టౌన్ సిఐ కమ్మిగిరి రాముడు సారు నాకు ఒకరోజు ఫిబ్రవరి 1వ తేదీ 9 గంటలకు, ఆ సమయంలో రాత్రి 9 గంటల సమయంలో డ్యూటీలో నాకు పరిచయం అయినారు. పరిచయం అయ్యి ఆయన ఊరు మా ఊరు ఒకే ఊరు కదా అన్న ఉద్దేశంతో సార్తో నేను మాట్లాడడం జరిగింది. ఎవరమ్మా నువ్వు ఎట్లా అంటే, ఇట్లా పలానా సార్ అని చెప్పినాను. అయితే మా ఊరు అమ్మాయి కదా అన్నట్టు పరిచయం అయినాడు. పరిచయం అయ్యి నా సెల్ నెంబర్ తీసుకున్నారు. తీసుకొని ఆ రోజు మరుసటి రోజు నుంచి గుడ్ మార్నింగ్ బాయ్, ఏం చేస్తున్నావు, టిఫిన్ చేసినావా, బాగున్నావా అన్నట్టు డైలీ మెసేజ్లు పెట్టేవాడు. నేను కూడా చనువుగా మా ఊరు సార్ కదా అనే ఉద్దేశంతో సార్తో నేను కూడా మెసేజ్ చాటింగ్ చేసినాను. ఇట్లా చేసేసి ఆయన చనువుగా తీసుకొని ఒకరోజు అతని పట్ల నుంచి మాటలు కొంచెం వేరే విధంగా వచ్చినాయి. దాన్ని నేను గమనించి, ఏంది సార్ ఇట్లా మాట్లాడుతున్నారంటే, ఏం లేదు నువ్వు బాగుంటావు, బాగానే ఉంటావు, నువ్వేం అనుకోవద్దు, నువ్వు ఉంటావు అట్లా చెప్పొచ్చినాడు. ఆ విధంగా చెప్పడం వల్ల నేను కొంచెము సార్తో మాట్లాడడం కొద్ది రోజులు బంద్ చేసినాను. అయినా నాకు తరచు మెసేజ్లు పెట్టేవాడు. చూడు బాయ్ మాట్లాడు, అది ఇది, నీకు మొగుడు లేడు కదా, పిల్లలు కూడా నీ మాట వినడం లేదు కదా, నీకు ఒక తోడుగా ఉంటా, నిన్ను చూసుకుంటా, నీకు ఏదైనా ఇబ్బంది వస్తే కూడా నీకు నేను ఉంటాను, చూడు ఆలోచన చేయి అన్నట్టు చెప్పుకొచ్చినాడు. ఇది పద్ధతి కాదు సార్, నేను ఎంతసేపునో మీరు మా ఊరు సార్లు మా వాళ్ళు అన్నట్టు నేను మీ మీద అభిమానంతో మాట్లాడుతున్నా అంటే, అభిమానం అంటే ఎలాంటి అభిమానం అని చెప్పుకొచ్చినాడు. అభిమానం అంటే అభిమానమే సార్ అన్న అంటే అని అడిగినాడు ఆయన. అభిమానానికి తేడా ఉంది కదా సార్, అభిమానం నాకు అభిమానమే మీరంటే ఎప్పటికైనా కూడా అని నేను చెప్పుకొచ్చినాను. తర్వాత ఆయన అట్లనే నన్ను మాటకి డైవర్ట్ చేసుకుంటా, నన్ను ఏదో పొగుడుకుంటూ నన్ను డైవర్ట్ మార్చేసినాడు. ఒకరోజు ఆయన వీడియో కాల్ కూడా చేసినాడు. చేసి ఆ రోజు స్టేషన్లో నీతో సరిగా చూడలేదు, నేను మాట్లాడాలని ఇష్టం ఉంటే మాట్లాడన్నట్టు నాకు వీడియో కాల్ కూడా చేయడం జరిగింది. అట్లా తరచు నాతో వాట్సాప్ కాల్ చేసి మాట్లాడేవాడు, నార్మల్ కాల్ చేసేవాడు కాదు. మెసేజ్ పెట్టినా నేను చూసిన వెంటనే ఎంబడి ఆయన డిలీట్ చేసుకునేవాడు. ఇట్లా ఉండగా ఒకరోజు నీ పర్సనల్ ఫొటోస్ పంపు బాయ్, నువ్వు నా మీద నమ్మకం ఉంటే పెట్టు అన్నట్టు ఆయన నన్ను నమ్మించి ఇది చేసి నాతో బలవంతంగా అంటే ఒత్తిడి చేస్తూ, అంటే నీకు ఎలాంటి ఇబ్బంది రాదు, నీకు నేనున్నాను అన్నట్టు నాతో ఫొటోస్ షేర్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత నుంచి ఆయన మళ్ళీ మరుసటి రోజు నుంచి నా నెంబర్ బ్లాక్ చేయడంతో, ఎందుకు సార్ ఇట్లా చేసినారంటే, నువ్వు మంచిదానివి కాదు, నీ క్యారెక్టర్ లేని దానివి, అట్లా ఇట్లా అని చెప్పుకొచ్చినాడు. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నీ పిల్లల్ని నేను ఏమైనా చేయగలుగుతాను, నీ పిల్లలు కూడా నీ మాట వినడం లేదు, నీ పిల్లల మీద ఏదైనా కేసు పెట్టగలుగుతా, గంజాయి కేసు కానీ బెట్టింగ్ కేసు కానీ పెడతాను అన్నట్టు ఆయన బెదిరించుకొని వచ్చినాడు. ఇది రేపొద్దున ఫ్యూచర్లో నా పిల్లల్ని నన్ను అడ్డం పెట్టుకొని నా పిల్లల పైన ఏమైనా చేస్తాడని భయంతో పై ఆఫీసర్లని ఎస్పీ సార్ గారిని కలవడం జరిగింది. అక్కడ నుంచి ఏఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళాను. ఏఎస్పీ మేడం గారికి ఉన్నట్టు చెప్పినాను, ఇట్లా జరిగింది మేడం అని. ఆమె కూడా అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా నీ ఫొటోస్ డిలీట్ చేపిస్తాను, నీ జోలికి రాడు, ఇంకా ఎప్పుడే కానీ అతని మీద కంప్లైంట్ ఇయ్యనని చెప్పి ఒక పేపర్ మీద సంతకం పెట్టమని అడిగినారు. అదేంది మేడం సంతకం పెట్టడము, చేసింది ఆయన, మాట్లాడింది ఆయన, చాటింగ్ చేసింది అతను, అసభ్యకరంగా మాట్లాడింది తను, నాకు లైఫ్ ఇస్తానంటూ మాట్లాడింది ఆయన. ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఏ కంప్లైంట్ ఇవ్వని పేపర్ మీద సైన్ పెట్టమని అడుగుతుంది మేడం అంటే, అయితే నేనేం చేయలేను, నువ్వు వెళ్ళొచ్చు అని నన్ను అక్కడి నుంచి పంపించేసింది. ఇక్కడ న్యాయం జరగకపోతే నేను డిఐజీ దగ్గరికి వెళ్తానని డిఐజీ సార్ దగ్గర కూడా కర్నూలు పోయి కలిసినాను. అక్కడికి వెళ్ళగానే సిఐ సార్ కంప్లైంట్ అని చెప్తానే, సిఐ కమ్మిగిరి రాముడు నంద్యాల అని చెప్పగానే కనీసం అంటే ఆయన ఏంది అని కూడా చూడకోకుండా ఆమె ఎట్లయితే వచ్చిందో అట్లనే అక్కడికి పంపించేసేయండి, అక్కడనే చూసుకోమనండి అని డిఐజీ సార్ ఎన్నికి పంపించారు. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ పోయి డిఐజీ సార్కి డైరెక్ట్గా ఫోనే చేసినాను. వాట్సాప్ కాల్ చేస్తే ఆయన నా నెంబర్ బ్లాక్ చేసేసినాడు. ఏమన్నా ఉంటే అక్కడే చూసుకుని నాకు ఫోన్ చేయొద్దు అన్నట్టు నన్ను బ్లాక్ చేసేసినాడు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మహిళ నాకు అన్యాయం జరిగిందంటూ నేను స్టేషన్కి వెళ్తే, పై అధికారుల దగ్గర కూడా వెళ్తే అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఇప్పటికి 4 నెలల నుంచి నన్ను ఇట్లనే స్టేషన్లో చుట్టూ, పై అధికారుల చుట్టూ, అందరి చుట్టూ తిరిగి నాకు ఎలాంటి న్యాయం జరగలేదు. రేపొద్దున ఫ్యూచర్లో నన్ను అడ్డం పెట్టుకొని ఇదే సిఐ కమ్మిగిరి రాముడు నా పిల్లలకి ఏదన్నా జరిగిందంటే, ఏ ఒక్కటి జరిగినా నా పిల్లల కోసమే నేను బతుకుతున్నా, నా భర్త చనిపోతే నా పిల్లలను చూసుకొని నేను బతుకుతున్నా, నా పిల్లలను నన్ను అడ్డం పెట్టుకుని నా పిల్లలను ఏమన్నా చేసినా ఏం జరిగినా అతడే కారకుడు. ఇతని మీద చట్టపరకంగా తీసుకొని అతన్ని ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయదని పైవాన్ని కూర్చోను. ఇప్పుడు మీరు ఫస్ట్ బాగున్నారు, ఇప్పుడు మనస్పర్ధలు వచ్చినందుకే మీరు అంటే నేను అతడు బాగుండడం అంటే నేనేం అతనితో పోయింది లేదు, అతనితో నేను ఏ విధంగా ఇది చేసింది లేదు. నీకు లైఫ్ ఇస్తాను, నిన్ను చూసుకుంటాను, నువ్వు నాకు ఇష్టం, నువ్వు బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు అన్నీ నా దగ్గర
అంటే అతని నేత్రానందం కోసమో మరి ఇంకా ఏదైనా ఎంజాయ్మెంట్ కోసమో నా దగ్గర నీ పర్సనల్ ఫొటోస్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు పంపిరా, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఫ్యూచర్లో నీకు ఎలాంటిది నేను రానిను అన్నట్టు తీసుకొని ఇప్పుడు నేను ఎప్పుడైతే బ్లాక్ చేసినాడో నేను అడుగుతానే నువ్వు ఇట్లా కింద చేసినావు అంటే నీ ఫొటోస్ నీ వీడియోస్ నేను బయటికి స్ప్రెడ్ చేస్తాను, నోరు మూసుకొని ఉంటావా ఉండు, లేదంటే చస్తానంటే సావు, ఏం చేస్తావు చేసుకో, నీ బుద్ధి పుట్టినది చేసుకో. డిఐజీ కాడికి పోతాను అంటున్నావు, డిఐజీ కాడికి పోయినా ఎక్కడికి పోయినా నాకు ఉన్నది నాకుంది, నాకు డిఐజీ సార్ తెలుసు అన్న కాడికి చెప్పిస్తున్నాడు. మరి ఇది ఈయన చెప్పిన మాటలు చూస్తే డిఐజీ సార్ దగ్గరికి నేను వెళ్ళిన దాన్ని బట్టి చూస్తే డిఐజీ సార్కి సిఐ కమిగిరి రాముడు సార్ గారికి ఇద్దరికి అనుబంధం ఉన్నట్టే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల అన్యాయం జరిగిందని చెప్పి ఏ ఆడపిల్ల నేను ఫొటోస్ పెట్టుకుని ఏ ఆడపిల్ల ఏ ఆడపిల్ల చెప్పుకోదు, ఇట్లా చేసినాడు, నాకు ఇట్లా అన్యాయం జరిగింది సార్, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నీ ఫొటోస్ పెడతాను అంటున్నాడు అలా నా డిపార్ట్మెంట్లో పనిచేసే సిఐ సార్ అంటే కనీసం అంటే ఒక ఆడపిల్లకి ఇట్లా అన్యాయం జరిగిందని ఏఎస్పీ మేడం కానీ ఆమె కూడా ఒక లేడీనే, ఆమె ఒక ఆడపిల్లతో ఏమమ్మా ఏం జరిగిందని ఆమె విచారించిన చేయలేదు. డిఐజీ సార్ కూడా ఎలాంటిది రెస్పాన్స్ అసలు కనీసం అంటే నేను ఇచ్చిన కంప్లైంట్ కూడా ఆయన తీసుకోలేదండి. మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటారు? మేమేం బ్లాక్మెయిల్ చేయడానికి నాకు అవసరం లేదు సార్, నేను కూడా ఎంప్లాయీనే, నాకు 60,000 70,000 నాకు శాలరీ పెన్షన్ వస్తుంది, బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ బ్లాక్మెయిల్ అంటే ఇది 8 months నుంచి జరుగుతుంది, 8 నెలల నుంచి జరుగుతుంది, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జరుగుతుంది. బ్లాక్మెయిల్ అంటే ఏందండి? బ్లాక్మెయిల్ అంటే ఏంది? బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఒక ఆడపిల్ల వాడిని బ్లాక్మెయిల్ చేస్తే ఇప్పుడు వానికి ఇష్టం లేదు, నేను మెసేజ్ పెట్టాను అనుకోండి, ఒక ఆడపిల్ల నేనే మెసేజ్ పెట్టినప్పుడు ఒక్కోసారి నేనే ఇబ్బంది పెడుతున్నా, బ్లాక్ చేయమనండి, నేనే బ్లాక్మెయిల్ చేస్తుంటే నా మీద కంప్లైంట్ పై అధికారికి బాగా చూసుకోవడం అంటే ఏమనేది? బాగా చూసుకోవడం అంటే నేను అతన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నానని వాడిని అంటున్నాడు కదా, బ్లాక్మెయిల్ చేస్తున్నానని ఆయన ఉద్దేశం ఉన్నప్పుడు పై అధికారికి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయినాడు? ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నేను పై అధికారికి కంప్లైంట్ ఇస్తున్నాను, అలాగే ఒక అమ్మాయి కూడా అతను బ్లాక్మెయిల్ చేస్తుందని ఆయన చెప్తున్నాడు కదా, ఆయన కూడా పోయి పై అధికారులకు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, నన్ను అమ్మాయి ఇబ్బంది పెడుతుంది, మీరెందుకు ఇవ్వలేకపోయినారు? నేనే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా రైటు, నేనే మీ వెంట పడుతున్నా రైటు, అలాంటప్పుడు నేను ఇబ్బంది పెడుతున్నానని మీరు అనుకున్నప్పుడు నన్ను ఎందుకు మీరు పై ఆఫీసర్లకు కంప్లైంట్ చేయలేకపోయినారు? అదంతా ఎందుకు? ఏఎస్పీ మేడం గారు నాకు న్యాయం చెప్పినారు కదా, ఏఎస్పీ మేడం దగ్గరికి మేడం అమ్మాయి లేడీ, అమ్మాయి నేను వద్దంటున్నా కూడా నా వెంట పడుతుందని మీరు ఎందుకు చెప్పలేకపోయినారు? మేడంకి చెప్పొచ్చు కదా, మీకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేనప్పుడు నేను మీ వెంట పడుతున్నప్పుడు మీరెందుకు నా మీద కంప్లైంట్ లేకపోయినారు? ఇదంతా ఫ్రాడు, చేసింది ఆయన, గెలికింది ఆయన, నాకు లేనిపోయిన మాటలు చెప్పింది ఆయన. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.